రాయలసీమలో మరో జిల్లా పసిడి కాంతులతో మెరిసిపోనుంది. వర్షం పడితే తప్ప సాగు చేయలేని భూమి పరిసర ప్రాంతాల రూపురేఖలను మార్చబోతోంది. పచ్చదనానికి నోచుకొని పొడిమిలో బయటపడుతున్న ఖనిజ సంపద వల్ల ఆ ప్రాంతం బంగారుమయం కానుంది. పొట్ట చేతబట్టుకుని వలసపోయే ప్రజలు కష్టాలు తీర్చనున్న పత్తికొండ పుత్తిడి నిక్షేతాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. రతనాలు రాసులుగా పోసి అమ్మిన చరిత్ర ఉన్న రాయలసీమ పసిడి సంపదకు నిలయమైంది. బీడువారిన భూమిలో బయటపడుతున్న పుత్తడితో సీమకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. అనంతపురం జిల్లా రామగిరిలో ఇప్పటికే బంగారు గనులు ఉండగా తాజాగా కర్నూలులో వీటిని గుర్తించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి ప్రాంతంలో 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 10 ఏళ్ల కిందట కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి బంగారు ఖనిజం ఉన్నట్లు నిర్ధారించింది. ప్రస్తుతం ఈ భూములను బెంగళూరుకు చెందిన జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 50 ఏళ్ల కాలపరిమితితో లీజుకు తీసుకుంది. లీజుకు తీసుకున్న సంస్థ గనుల నాణ్యతతో పాటు ఖనిజం స్థాయిని నిర్ధారించే పనిలో నిమగ్నమైంది. పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. టన్ను ముడిసరుకుకు 3 గ్రాముల చొప్పున బంగారం ఉత్పత్తి చేయవచ్చని, లోతుకు వెళ్లే కొద్దీ మరింత నాణ్యమైన ఖనిజం లభించే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడుతోంది. లభ్యమయ్యే ఖనిజ నాణ్యత, గనుల పరిధిపై ఓ అంచనాకు వచ్చిన జియో మైసూర్ సంస్థ త్వరలో ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధమైంది. 500 కోట్ల రూపాయలతో 1000 టన్నుల బంగారు ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా సుమారు 400 మందికి ఉపాధి లభించనుంది. సర్వే సమయంలో రైతులకు కౌలు చెల్లిస్తున్న యాజమాన్యం తవ్వకాలు ప్రారంభించాక పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించనుంది. బంగారం తవ్వకాలు ప్రారంభమైతే తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వర్షం రాక పంటలు పండలేదు సార్ ఇక్కడ, అందుకని మేము ఇచ్చేసాం లీజుకి. అది మైనింగ్ వస్తే మేము బాగుపడతాము, అలాగే చదువుకున్న వాళ్ళు బాగుపడతారని. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. మా పరిస్థితులు బాగాలేక వీళ్ళు వచ్చి దానికి మేము కూడా ఆశిస్తున్నాం, మాకేమన్నా అవకాశాలు దొరుకుతాయని. ఇట్లనే కంటిన్యూ జరిగితే మాకు వలసపోయే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం సార్. మీకు కొన్ని కుటుంబాలు ఇక్కడ బాగా బతుకుతాయి. ఒక 2000 కుటుంబాలు 3000 కుటుంబాలు కూడా మేము ఇక్కడ మిమ్మల్ని పెట్టుకుంటాము, మా కంపెనీలు చేర్చుకుంటాము అని అంటున్నారు. ఏం లేక మేము కొంతమంది బతికేకి గుంటూరు సైడు, హైదరాబాదు, బెంగళూరు, ఇట్లా బెల్లారవాణి, పత్తికి ఇట్లా పోతున్నాం సార్. ఇదే బంగారు గని పడిందంటే మామంతా పోయేకుండదు కదా సార్, ఈడే ఉపాయం కలుగుతుంది మాకు. ప్లాంట్ కెపాసిటీ కొంచెం పెద్దగా మనం ఎస్టాబ్లిష్ చేసి వీలున్నంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్టింగ్లో ఈ డ్రిల్లింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. స్టార్టింగ్లోనే అట్లీస్ట్ ఒక 500 ఫ్యామిలీస్ వరకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా దొరుకుతుంది. ఆ తర్వాత వితిన్ 5-10 ఇయర్స్ గ్రాడ్యువల్గా ఒక 1000 ఫ్యామిలీస్ వరకు కూడా దీని నుంచి ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా దొరుకుతుందని చెప్పొచ్చు. నీటి కోసం కటకటలాడుతున్న కర్నూలు జిల్లాలో బయటపడుతున్న నాణ్యమైన పుత్తడి వలస జీవుల కళ్లలో సంతోషాన్ని నింపుతోంది. కోలార్ బంగారం గనుల్లో పనిచేసిన అనుభవం ఉన్న జియో మైసూర్ సంస్థ తవ్వకాలు చేపట్టనుండడం వల్ల జొన్నగిరి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని 5 గ్రామాల పరిధిలో 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిక్షిప్తమై ఉన్న బంగారు నిక్షేపాలను తవ్వేందుకు ఓ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించడం, అవి విజయవంతం కావడంతో మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పడి స్థానికంగా 2000 కుటుంబాలకు ఉపాధి దొరకనుంది. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.